అందరికీ జై హింద్. ఈసారి జియో పాలిటిక్స్ కాదు, ఇండియన్ ఎకానమీ నుంచి ఒక చాలా మంచి గుడ్ న్యూస్ వస్తుంది. ఏంటంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక నిల్వలు, ఇందులో మన గోల్డ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఒక అంచనా ప్రకారం మన ఫారెక్స్ రిజర్వ్స్లో దాదాపు $100 బిలియన్ వర్త్ చేసే గోల్డ్ ఉంది. దీన్ని మనం వెయిట్లో చూసుకుంటే 880 టన్నుల గోల్డ్, అంటే లాస్ట్ 29 ఇయర్స్లో ఇది హయ్యెస్ట్ రికార్డ్ అనమాట. అండ్ మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2015లో ఇండియా పొజిషన్ 10th పొజిషన్ ఉండేది. ఈరోజు ఇండియా పొజిషన్ 7th వచ్చేసింది. అంటే మనం పెద్ద పెద్ద దేశాలు అంటే జపాన్ లాంటి దేశాల్ని మనం వెనక పెట్టేసాము, గోల్డ్ పర్సంటేజ్ని పెంచాము. మనము గోల్డ్ రిజర్వ్స్ ఎందుకు పెంచుతున్నాము అంటే ఫారిన్ కరెన్సీ అసెట్స్ మనం ముఖ్యంగా డాలర్ రూపంలో మన దగ్గర ఉంది. ఒకవేళ డాలర్ విలువ పడిపోతే మన ఫారెక్స్ రిజర్వ్స్ విలువ కూడా పడిపోతుంది. అందుకే మనం మన గోల్డ్ని పెంచుతున్నాము. మార్గన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ప్రజల దగ్గర మన గుడ్లల్లో ఒక అంచనా ప్రకారం 34,000 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది అని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద విలువ. ఇది మన ఇండియన్ జీడిపితో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 88% ఆఫ్ అవర్ జీడిపి మన దగ్గర గోల్డే ఉంది. ఇంత సంపద కలిగి ఉన్న దేశం మనది. అలాంటి దేశాన్ని ఆసిమ్ మునీర్ ఒక స్టేట్మెంట్ ఏమంటాడంటే వీ విల్ అటాక్ అండ్ కొలాప్స్ ఇండియన్ ఎకానమీ అని చెప్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, అమెరికా లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉంటే మన దేశంలో మాత్రము మనం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల, మన ప్రభుత్వం తీసుకున్న ఇంపార్టెంట్ డిసిజన్స్ వల్ల మనకి గ్రోత్ ట్రజెక్టరీ అన్నది వస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు ది ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.